నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు వివేక వ్యాపారి. ఒకానొకప్పుడు ఒక నగరంలో ఒక పండితుడు ఉండేవాడు. అతను వివేక వ్యాపారం ప్రారంభించి ఒక అంగడి పెట్టి వివేకాన్ని అమ్మసాగాడు. ఒక శ్రీమంతుడి కొడుకు అంగడి మీద ఇక్కడ వివేకం అమ్మబడును అని రాసి ఉండడం చూసి పండితుణ్ణి వివేకాల అమ్మకం గురించి అడిగాడు. ₹1 దగ్గర నుంచి అనేక వేల రూపాయల ఖరీదు చేసే వివేకాలు అన్నీ అమ్మకానికి ఉన్నాయి అన్నాడు పండితుడు. ₹1 పెట్టి వివేకాన్ని కొంటే ఏమవుతుంది అని శ్రీమంతుడి కొడుకు అడిగాడు. ఎవరు చెప్పగలరు, ₹1,00,000 లాభం రావచ్చు అన్నాడు పండితుడు. ధనికుడి కొడుకు ₹1 ఇచ్చి ఒక వివేకం కొన్నాడు. అతను కొన్న కాగితంలో 2 బలవంతుల తగాదాలో చిక్కుకోరాదు అని రాసి ఉన్నది. ఆ కుర్రవాడు ఇంటికి పోయి తాను కొన్న వివేకం గురించి చెప్పాడు. శ్రీమంతుడు తన కొడుకును కోప్పడి, ఆ ధూర్తుడు నిన్ను మోసం చేసి ₹1 తీసుకుని ఈ కాగితం మొక్కి ఇచ్చాడు. దీన్ని అతని ముఖాన కొట్టి ₹1 తిరిగి తీసుకురా అన్నాడు. శ్రీమంతుడి కొడుకు పండితుడి దగ్గరకు వెళ్ళి ఆ కాగితాన్ని తిరిగి ఇచ్చేస్తూ తన ₹1 తనకిచ్చేయమన్నాడు. ఆ చీటీలో రాసి ఉన్నది తాను అమలు చెయ్యనని ఆ కుర్రవాడు ప్రమాణం చేశాక పండితుడు కాగితం పుచ్చుకుని ₹1 తిరిగిచ్చేశాడు. ఒకనాడు ఆ నగరాన్ని ఏలే రాజు తన 2 భార్యలతో నగర సంచారం చేస్తూ ఒక నగల వర్తకుడి దుకాణంలో ₹1,00,000 ఖరీదు చేసే ఒక అద్భుతమైన హారాన్ని చూశాడు. దాన్ని కొనాలని 2 రాణులకు గాఢమైన కోరిక కలిగింది. అంతఃపురానికి తిరిగి వెళ్తూనే వాళ్ళు తమ దాసీలకు సొమ్మిచ్చి ఆ హారాన్ని కొనుక్కురమ్మని పంపారు. 2 దాసీలు ఒకేసారి దుకాణానికి వచ్చి నగల వర్తకుణ్ణి హారం అమ్మమని అడిగారు. ఉన్నది ఒకటే హారం, ఎవరో ఒకరికే అమ్మగలను అన్నాడు వర్తకుడు. నేను ముందు అడిగాను అంటే నేను ముందు అడిగాను అని 2 దాసీలు తగాదా పడసాగారు. ఆ సమయానికి అక్కడే ఉన్న శ్రీమంతుడి కొడుకు ఆ వాగ్వాదం చూసి ఆనందించసాగాడు. మీరిద్దరూ ముందు తగాదా తీర్చుకుని రండి, తరువాత హారం కొందురుగాని అన్నాడు నగలవర్తకుడు. 2 దాసీలు రాణుల వద్దకు తిరిగి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. 2 రాణులు రాజుతో ఫిర్యాదు చేశారు. ఏ రాణికి చెందిన దాసి ముందు హారాన్ని అడిగింది నిర్ణయించడానికని సాక్షులెవరు అని అడిగితే 2 శ్రీమంతుడి కొడుకునే సాక్షి అని చెప్పారు. రాజు శ్రీమంతుడి కొడుకుకు కబురు చేశాడు. శ్రీమంతుడి కొడుకు భయపడ్డాడు. ఇది పెద్దవాళ్ల మధ్య తగాదా, సాక్ష్యం ఎవరికి అనుకూలంగా చెప్పినా ప్రమాదమే. అతను తండ్రిని ఆలోచన అడిగాడు. ₹1 పెట్టుకొన్న పండితుడి దగ్గర కొనుక్కున్న వివేకాన్ని అమలు పరచనని ప్రమాణం చేసి ఉండటం అతనికిప్పుడు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఏం చేస్తాం, ఆ వివేక వ్యాపారి దగ్గరకు పోయి ఈ చిక్కు నుంచి బయటపడటానికి పనికి వచ్చే వివేకాన్ని కొనుక్కురా అన్నాడు శ్రీమంతుడు. కొడుకు పండితుడి దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పి తన చిక్కు నుంచి బయటపడటానికి ఒక వివేకాన్ని అమ్మమన్నాడు. దానికా పండితుడు తాత్కాలికంగా బయటపడటానికి ₹500 వివేకం ఇస్తాను, కానీ శాశ్వతంగా బయటపడాలంటే వివేకానికి 2,000, దాన్ని అమలు చేయటానికి 1,00,000 ఖర్చవుతుంది అన్నాడు పండితుడు. ఆ కుర్రవాడు తండ్రిని సలహా అడిగి తిరిగి వచ్చి ₹500 వివేకం ఇవ్వండి చాలు అన్నాడు. పండితుడు 500 పుచ్చుకుని తను ఇచ్చిన కాగితంలో పిచ్చివాడి సాక్ష్యానికి విలువ లేదు అని రాసి ఉంది. రాజుగారు దాసీల విచారణ జరిపినప్పుడు సాక్షిగా వెళ్ళిన శ్రీమంతుడి కొడుకు పిచ్చివాడిలాగా అభినయించాడు. రాజుగారు వాడి మాటలకు విలువ ఇవ్వక 2 దాసీల ఫిర్యాదును కొట్టేశాడు.
ఆ హారం దుకాణంలోనే ఉండిపోయింది. దాన్ని కొనే అవకాశం ఏ రాణికి లభించలేదు. అయితే రాణీల దాసీలు మాత్రం శ్రీమంతుడి కొడుకు మీద పగబట్టి పిచ్చివాడిలాగా నాటకమాడి ఆ హారం ఎవ్వరికీ దక్కకుండా చేసినందుకు నీ గతి ఏం కాబోతోందో చూస్తుండు అని వాణ్ణి భయపెట్టారు. ఏ ఒక రాణికి కోపం వస్తుందోనని భయపడిన వాడికి ఇద్దరు రాణుల నుంచి ప్రమాదం ఏర్పడింది. ఈ స్థితిలో శ్రీమంతుడు ఆయన కొడుకు పండితుడి అంగడికి వెళ్ళి వివేకం చెప్పమన్నారు. నేను ముందే చెప్పాను, 2000 ఖర్చు చేసినట్టయితే ఈ ప్రమాదం అప్పుడే తొలగిపోయేది అని పండితుడు శ్రీమంతుడి దగ్గర 2000 రూపాయలు పుచ్చుకుని ఒక కాగితం మీద ఏదో రాసి ఇచ్చాడు. అందులో ఇలా ఉన్నది: ఆ హారాన్ని నువ్వే కొని రాజుగారికి బహూకరించు అని. శ్రీమంతుడు ఆ చీటీ చదువుకుని నగల వర్తకుడి దగ్గరకు వెళ్ళి 1,00,000 రూపాయలు పోసి ఆ హారం కొని తన కొడుకు చేత రాజుగారికి కానుకగా ఇప్పించాడు. రాజుగారు తన ఇద్దరి రాణుల అనుమతితో ఆహారాన్ని తన కోడలికి బహూకరించాడు. ఈ విధంగా శ్రీమంతుడి కొడుకు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడితో ఈ చిట్టి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మంచి కథలు వినడం కోసం.